ఇంతకుముందు ఒకసారి రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ కుక్క కరిస్తే వ్యాక్సిన్ తీసుకోవాలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి రేబీస్ వ్యాక్సిన్ పూర్తి మోతాదులలో తీసుకుంటే ఆ వ్యాక్సిన్ ప్రభావం శరీరంలో సాధారణంగా 6 నెలల పాటు ఉంటుంది. అయితే అందరిలోనూ ఒకే విధంగా ఉంటుందని చెప్పలేము. అంటే వ్యక్తి శరీరంలో రేబీస్ యాంటీబాడీస్ ఏ స్థాయిలో వృద్ధి చెందాయో మనకు తెలియదు. కుక్క బలంగా కరిస్తే మళ్ళీ 3-0-3-7 రోజులలో కనీసం 3 మోతాదుల వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుక్క కరవకపోయినా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా? కుక్క కరవకపోయినా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకోవడాన్నే వైద్యశాస్త్ర పరిభాషలో ఫ్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. ఒక్క రేబీస్ విషయంలో తప్ప మిగిలిన అన్ని వ్యాధుల విషయంలోనూ ఈ విధంగానే వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే రేబీస్ వ్యాక్సిన్ కూడా వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత, ప్రవేశించక ముందు కూడా తీసుకోవచ్చును. అదే రేబీస్ వ్యాక్సిన్ల ప్రత్యేకత అని కూడా మనం చెప్పుకోవచ్చును. కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నవారు, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అంటే హై రిస్క్ గ్రూప్స్ ఈ వ్యాక్సిన్ను ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ముందుగా ఎవరు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది? పశు వైద్యులు, కుక్కలను పెంచేవారు, కుక్కల మధ్యన మసలేవారు, రేబీస్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నవారు, రేబీస్ రోగులను చేర్చుకుని ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసించే ప్రజలు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. ఈ హై రిస్క్ గ్రూప్ వారు 0-7-28 రోజులలో 3 మోతాదులలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.